హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఢిల్లీలోని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 1800 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. 10th 12th డిప్లొమా, అలాగే డిగ్రీ, అలాగే ఐటీఐ చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు DSSSB నుంచి రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీలోపు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అఫీషియల్ సైట్ DSSSB.delhi.gov.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అందరూ అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్కువగా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసిస్టెంట్ కెమిస్ట్, ల్యాబొరేటరీ అటెండెంట్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అలాగే డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 1, పర్సనల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ఆయుర్వేద, ఫార్మసిస్ట్ యునాని, ఇంకా ఫార్మసిస్ట్ హోమియోపతి, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి సంబంధించి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి, ఇంకా సెక్యూరిటీ సూపర్వైజర్ పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్, కార్పెంటర్ సెకండ్ క్లాస్, అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్వైజర్కి సంబంధించి, ఇంకా ప్రోగ్రామర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి, TGT, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మంచి శాలరీస్ ఉండేటువంటి పోస్టులు ఇవన్నీ కూడా 2800, 2400, 1900, అలాగే 4800, 4600 అని చెప్పేసి ఈ విధంగా మనకి వీటికి సంబంధించినటువంటి పే స్కేల్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఏప్రిల్ 14వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10th క్లాస్తో పాటు పర్టికులర్ డిప్లొమా కోర్స్ ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించి చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. లేదా అని చెప్పేసి మనకి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్తో పాటు ఆ పర్టికులర్ డిప్లొమా కోర్స్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అంటే మీరు సైన్స్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి డిగ్రీ BSc కానీ, BJC కానీ, BSc కంప్యూటర్స్ కానీ ఈ విధంగా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని పోస్టులకు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది SC/STస్కి ఇచ్చారు. 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది OBC క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ITI వాళ్ళకి ఉన్నాయి, ఇంకా డిగ్రీ చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఒకసారి చూసుకొని ఏ పోస్టులకి మీ యొక్క క్వాలిఫికేషన్ ఉందనేది ఒకసారి చూసుకొని ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. Tier 1, Tier 2 అని చెప్పేసి 2 tiers ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. ఈ యొక్క 100 రూపీస్ ఫీ నుంచి ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. Tier 1 ఎగ్జామినేషన్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇందులో మనకి జనరల్ స్టడీస్తో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకొని దానికి సంబంధించి అటెంప్ట్ చేయొచ్చు. Tier 1 క్వాలిఫై అయినటువంటి వారు Tier 2 ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే మ్యాక్సిమం మనకి ఢిల్లీలోనే ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ కూడా ఢిల్లీలోనే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది.
సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉండి అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్‌ని అలాగే వీటికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అడ్రెస్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్‌కి 40%, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 35%, ఇంకా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 30% అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్టిక్యులర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్.